దేవుని పేరిట అందరికీ వందనాలు. మనం ఈరోజు దేవుని వాక్య ధ్యానముగా నిర్గమాకాండము 31వ అధ్యాయం చదువుదాం. ఇక్కడ ఏంటంటే మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి మోషే గారు ద్వారా మరి దేవుడు వారిని ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి ఆయన తీసుకొస్తున్న కానాను దేశానికి తీసుకొస్తున్న క్రమంలో దేవుడు మరి ప్రత్యక్షత గుడారము, దేవుని యొక్క సన్నిధి, దాంట్లో ఉన్న పనిముట్లు, అన్ని విషయాల గురించి దేవుడు మరి మోషే గారికి చెప్తూ ఇక్కడ ఈరోజు మీకు ఒక కొత్త వ్యక్తి, అంటే నాకు తెలిసి ఇతని గురించి మీరు ఇంతకుముందు వినుంటే చాలా గ్రేట్, అంటే లైక్ దాని మీద మీరు ఒక మనసు పెట్టుంటే, ఆ వ్యక్తి పేరు మీద మీరు మనసు పెట్టుంటే, నిజం చెప్పాలంటే మీరు చాలా ఆత్మీయంగా చాలా ఎక్కువగా మీరు దీన్ని బట్టి మనకు అర్థమవచ్చు. మీరు ఎంతగా కాన్సన్ట్రేషన్ చేసి బైబిల్ చదువుతారో మీకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు మరి ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా అనేది నా క్వశ్చన్ ఈరోజు. ఈ వ్యక్తి సొలొమోను మహారాజు కన్నా ముందే ఈ వ్యక్తి దేవుని ద్వారా జ్ఞానం సంపాదించాడు. సొలొమోన్ మహారాజే జ్ఞాని అన్నప్పుడు, విజ్డమ్ ఆయన మరి వైజెస్ట్ కింగ్ అన్నప్పుడు, మరి సొలొమోన్ మహారాజు కన్నా ఎన్నో సంవత్సరాల ముందుగా మరి ఈ యొక్క బస్లేయలు మరి దేవుడి నుంచి దీని ఆత్మీయ జ్ఞానం పొందుకున్నాడు. అతని పేరు బస్లేయల్ అనమాట. ఈ బస్లేయల్ అసలు ఏంటి అని మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే, మరియు నిర్గమాకాండం 31వ అధ్యాయం 1, మరియు యెహోవా మోషేతో ఇట్లా చూడుము, నేను యూదా గోత్రములలో హూరు మనుమడును ఊరు కుమారుడైన బసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోని పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాడంట. అంటే దేవుని ఆత్మ ద్వారా అతనికి ఏమొచ్చింది? బస్లేయలకి క్రియేటివిటీ వచ్చింది, కొత్త కొత్త క్రియేషన్స్ చేసే ఆ యొక్క దేవుడు ఆత్మ అలా పనిచేసింది అనమాట. అంటే బస్లేయల్ లోపల దేవుని యొక్క ఆత్మ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. సో మన లోపల కూడా ఎవరు పెట్టాలి? ఆత్మ. మన ఇప్పుడు కూడా మనకి ప్రజ్ఞ కావాలి, వివేకం కావాలి, నాకు నాలెడ్జ్ కావాలి దేవా, నాకు మరి ఈ లోకంలో రెండు విధాలమైన నాలెడ్జ్. ఒకటేమో ఈ లోకంలో మనం చదువుకునే చదువులు, ఆ నాలెడ్జ్. రెండో నాలెడ్జ్ ఏంటంటే స్పిరిచువల్గా శోధనలు, సాతాను యొక్క శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే నాలెడ్జ్. అది శోధన, అది శ్రమ అని చెప్పేసి మనం వివేచన జ్ఞానము. అది ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడి నుంచి వస్తున్నాయి. సో దేవుడు మన లోపల పెట్టాలన్నమాట. అదే మన పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మే. ఈ పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే అటు లోకంలో కూడా మనము ప్రజ్ఞావంతులుగాను వివేకవంతులుగాను ఉంటాము. యువతల పక్క మన యొక్క ఆత్మీయ స్థుతిలోను మనము మన యొక్క ఆత్మీయ పోరాటంలోనూ మనం గెలుచుకుంటూ వెళ్తాం, ముందుకు వెళ్తాం, పైకి ఎదుక్కుంటూ వెళ్తాం. కాబట్టి ఈ యొక్క బస్లేయల్ లాగా నిజంగా ఈ బస్లేయల్ అనే యొక్క నేమ్ అనేది మరి చాలామంది మనం క్రిస్టియన్స్ ఎవరు పెట్టుకునేమని అంటే డేవిడ్, జాన్ ఇవన్నీ అంటాం. కానీ నిజంగా ఈ పేరు నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది, బస్లేయల్ అనేది. ఎందుకంటే ఇతను చూడండి, మరి యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత గుడారం లోపల చేయాల్సిన పనులు ఏదైతే డిజైన్స్ ఉన్నాయో, ఏదైతే చాలా 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 కష్టమైన పనులు అనమాట. ఈ సింపుల్ పనులు కాదు అవి. ఏదో తీసుకొచ్చి అక్కడ కర్రలు తీసుకొచ్చి పడేయడం అట్లా కాదు. ఆ వచ్చిన డిజైన్స్ చెక్కడం కానీ, ఆ యొక్క రత్నాలు పెట్టడం కానీ, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఎవరు ఇచ్చాడంటే దేవుడు ఎవరికి ఇచ్చారు? బస్లేయల్కి ఇచ్చాడు. సో దేవుడు అలాంటి ఆత్మను మనకు కూడా అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. సొలొమోన్ మహారాజు విషయంలో కూడా మొదటి రాజులు 3వ అధ్యాయం 1-15 సొలొమోన్ మహారాజుని దేవుడు వచ్చి మరి నీ తండ్రికి తోడుగున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోన్ మహారాజు అంత చిన్న వయసులో అతను ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ధనాన్ని అడగలేదు, ఏది అడగలేదు, పవర్ని అడగలేదు, గౌరవాన్ని అడగలేదు, ఇంకా ఏదో నీకోసం ఇంకేమన్నా ఫుడ్డో గిడ్డో నువ్వు అడగలేదు. చిన్నపిల్లడు 14 సంవత్సరాలు ఆ టైంలో. మరి అదేంటి నువ్వు అడిగింది ఏంటి? ఆయన సొలొమోన్ మహారాజు, దేవా నీ ప్రజలకు నేను తీర్పు న్యాయంగా తీర్చుటకు నాకు జ్ఞానము ఇవ్వు, నీ జ్ఞానం ఇవ్వు అని చెప్పి అడిగితే దేవుడు సరే ఇచ్చేస్తున్నా, జ్ఞానంతో పాటు నీకు ధనం ఇస్తున్నా, ఐశ్వర్యం ఇస్తున్నా. ఎందుకంటే నువ్వు ఆ జ్ఞానం ఎవరి కోసం అడిగేవు? నీ కోసం అడుక్కోలేదు, నువ్వేదో ఫేమస్ అవ్వాలి అడగలేదు. నా ప్రజలకు అన్యాయపు తీర్పు తీర్చకుండా న్యాయంగా జరగాలి, చూసే వాళ్ళందరూ ఓకే ఈయన న్యాయంగా, వీళ్ళ దేవుడు న్యాయపు దేవుడు అని చెప్పి అందరూ తెలియాలన్నట్టుగా నువ్వు జ్ఞానం అడిగావు. కాబట్టి
అందుకని జ్ఞానంతో పాటు డబ్బు ఇవన్నీ కూడా ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి మనం కూడా జ్ఞానం అడగాలి దేవుడిని. చదువుకునే పిల్లలైతే జ్ఞానం అడగండి. చదువుకునేవారు కాకపోతే ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నవారు మీ యొక్క ఉద్యోగాల్లో జ్ఞానం అడగండి. పెళ్ళి అయిన వాళ్ళైతే పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కుటుంబాల విషయాల్లో ఎలా జ్ఞానం కలిగి ఉండాలో ఆ జ్ఞానం అడగండి దేవుడిని. భార్యాభర్తల మధ్య ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి, ఎలా నడుచుకోవాలని దేవుడిని అడగండి. ఒకవేళ పెళ్ళి అయిపోయి పెద్ద వయసులో ఉంటే కనుక ఈ టైంలో నేను ఏం చేయాలి, ఈ టైంలో నా ఆత్మ ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి దేవుడిని జ్ఞానం అడగండి. ఎందుకంటే చివరి వయసులో ఉన్న వాళ్ళు ఏ సమయంలో మనం చనిపోతామో తెలియదు. కాబట్టి మన ఆత్మీయ స్థితి ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఉంచుకుంటూ చూసుకోవాలి. ఎక్కడ పాపాన్ని మళ్ళీ అంటుకుంటూ చూసుకోవాలి. లేకపోతే మనం ఇంత కష్టపడి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దేవుడిలో ఉండి ఒక చిన్న పాపం చేయడం వల్ల ఏమైపోద్ది, చనిపోయే ముందు నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి జాగ్రత్తగా అక్కడ అంటే పెద్దవాళ్ళు జ్ఞానాన్ని అడగాలి, చిన్నవాళ్ళు జ్ఞానం, అందరు అన్ని వయసులో వాళ్ళు దేవుని యొక్క జ్ఞానాన్ని అడగండి. దేవుని యొక్క ఆత్మ యొక్క జ్ఞానం అడగండి. అది ఒకటి ఈ లోకంలో మనకి వెళ్ళేటప్పుడు నడుచుకునేటప్పుడు అక్కడ యూజ్ అవుతుంది. దాంతోపాటు దేవుడి యొక్క ఆత్మీయ విషయాలు మనము అవి తెలుసుకుంటానికి, ఆత్మీయ పోరాటాలు ఏవైతే వస్తాయో వాటిని మనం ఆత్మీయంగా ఎదుర్కోవడానికి కూడా మనకు సహాయం పడుతుంది. కాబట్టి ఆ దేవుని యొక్క ఆత్మ నుంచి వచ్చే ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలని ఆశపడుతున్నాను. క్లియర్గా ఇక్కడ మీకు చెప్పబడింది ఇలా. అలాగే ఒకసారి చూస్తే ఇంకా 35వ అధ్యాయంలో కూడా నిర్గమకాండము 35వ అధ్యాయంలో కూడా 33వ వచనంలో చూస్తే కనుక 33వ వచనంలో కూడా చూస్తే కనుక మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనువుడనైన బసలేలును పేరు పెట్టి పిలిచానంట. చూడండి, దేవుడు ఏం చేశాడు, బసలేల్ని పేరు పెట్టి పిలిచాడంట. మరి అతన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే నాకు తెలిసి దేవుడేమో ఊరికే అల్లటప్పగా ఎన్నుకోనండి దేవుడు. మరి బసలేల్ దేవుడు మరి మరి గౌరవం ఆ యొక్క ఏంటంటే ప్రత్యక్షత గురవడంలో ఇవన్నీ చేయడానికి మరి ఆ యొక్క గౌరవం ఏదైతుందో ఆ గౌరవం ఇదంతా ఆ డిజైన్స్ చేయడానికి ఇవన్నీ చేయడానికి మరి ఆ ఒక మంచి పేరు అతనికి బసలేలు అనే ఆ వ్యక్తి పేరు మారుమ్రోగిపోతుంది. అంటే అంత ఘనత దేవుడు అతనికి ఇవ్వడానికి కారణం ఏదో ఉండుంటుంది. ఖచ్చితంగా అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉంటాడు. లేకపోతే దేవుని యందు భయభక్తులు లేనివాడైతే కనుక అతని లోపలికి వస్తుందా దైవాత్మ? రాదు. అంటే బసలేలు కూడా కొన్ని సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మనం కూడా మరి కొన్ని సిద్ధపాట్లు కలిగి ఉండాలి. కేవలం దేవుడిని ఆత్మీయ దేవుడా, అయ్యా దేవుడా నాకు జ్ఞానాన్ని కాదు. నీ లైఫ్ ఎలా ఉంది, మరి దేవుడికి ఇద్దామని రెడీగా ఉంటాడు. కానీ నీ హృదయం లోపల ఇంకా ఏమైనా మలినాలు ఉన్నాయేమో, పాడుందేమో, చెడ్డు ఉందేమో, ఆ మలినాన్ని అంతా తీసివేసుకొని దేవుడిని కొరకు పరిశుద్ధంగా ఉంచుకుంటే ఆ స్థలంలో వచ్చి దేవునికి ఆత్మను పెట్టి నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. బసలేయల్ని ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారంతోను, వెండితోను, ఇత్తడితోను పనిచేయటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకు, విచిత్రమైనది వాటికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవుడే అతను పిలిచాడు. దేవుని అతని ఆత్మతో నింపాడండి. చూడండి, ఇలా బసలేయల్లాగా మన లైఫ్ మనం ఉంచుకుందాం. దేవుడు ఎప్పుడన్నా కానీ వచ్చి నా పని ఎవరు చేస్తారు, లేకపోతే నేను ఎవరి ద్వారా పేరు తెచ్చుకుందామని అనుకుని దేవుడు ఒకవేళ భూమి మీద చూసినప్పుడు మనం దేవుడికి కనిపించాలి రెడీగా. పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా సురేష్, రమేష్, నరేష్, పలానా వ్యక్తి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళ హృదయాలు బాగున్నాయి, వీళ్ళు ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నారు, ఎప్పటికప్పుడు నా కొరకు జీవిస్తున్నారు వీళ్ళ ద్వారా నేను నా నామానికి పేరు తెచ్చుకుంటా అని చెప్పేసి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు, బసలేలను వాడుకున్నట్టు. కాబట్టి మనం కూడా కేవలం ప్రార్థన చేసి దేవుడు నాకు జ్ఞానం కావాలని కాదు. కానీ ఎందుకంటే ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 1:5 చెప్తుంది, దేవుడు అడిగిన ప్రతి వారికి జ్ఞానం ఇస్తాడంట. ఏమి చూడంట, వీడికి అసలు కొంచెమన్నా జ్ఞానం ఉందా అసలు, లేకపోతే వీడికి ఏమి చూడకుండా దేవుడు అడిగిన ప్రతి వారికి ధారాళంగా జ్ఞానం దయచేస్తాను కానీ రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోక జ్ఞానం కన్నా కానీ దేవుని జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క దేవుని జ్ఞానం మనకి ఈ లోక జ్ఞానం కన్నా చాలా ఇంపార్టెంట్ జ్ఞానం. అది ఏం చేస్తుంది, ఈ లోకంలోనూ మనం ఎట్లా మరి జాగ్రత్త పడుతూ నడుచుకోవాలో మనకు నేర్పిస్తుంది. ఏ విధంగా మరి ఈ లోకంలో మనం ఉన్న స్థాయికి వెళ్ళాలో నేర్పిస్తుంది. దాంతోపాటు మన జీవితాల్లో వస్తున్న ఆత్మీయ బ్యాటిల్స్ ఏవైతుంటాయో, ఏదైతే మన దుష్ట ఆత్మలతో ఈ యొక్క అంధకార శక్తులతో మనం చేస్తున్న బ్యాటిల్స్లో కూడా కావాల్సిన జ్ఞానాన్ని, ఆ యొక్క విజయం పొందడానికి కావాల్సిన శక్తిని ఆ జ్ఞానాలు ఇస్తాయి మనకి. కాబట్టి మనం ఇలా అడుగుదాం దేవుడిని. అడిగే ముందు మన హృదయం కూడా అదేవిధంగా, మన లైఫ్ కూడా ఆ విధంగా దేవుడు ఒకవేళ ఇస్తానికి వచ్చినప్పుడు మన రెడీగా ఉండేటట్లు మన లైఫ్ని మనం ఉంచుకుందాం. దేవుడి యొక్క చిన్న వాక్యం, దీని యొక్క బసలేలు అనే ఈ యొక్క మాట, ఈ యొక్క పేరు మీరు గుర్తుంచుకోండి. ఎలా అయితే సొలొమోను మహారాజుని మనం
గుర్తుంచుకుంటున్నామో సొలొమోన్ మహారాజుని, అదేవిధంగా ఈ యొక్క బస్లేల్ అనే యొక్క పేరుని మీరు గుర్తుంచుకోవాలని, రోజు ప్రార్థనలో కూడా మీరు చదువుకునే పిల్లలైనా కానీ ఎవరైనా కానీ దేవా బస్లేల్కి ఇచ్చిన అలాంటి జ్ఞానాన్ని, అలాంటి నైపుణ్యతను నాకు దయచేయండి, నా చదువుల్లో దయచేయండి అని, చిన్నవారైతే చదువుల్లో అని, ఉద్యోగాల్లో దయచేయమని ఉద్యోగం చేసేవాళ్ళు, మ్యారేజెస్లో ఉన్నవాళ్ళు, మ్యారేజ్ అయి ఉన్నవాళ్ళు మ్యారేజ్ లైఫ్లో వీళ్ళు కావాలని, మ్యారేజ్ అయిపోయి మరి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఇంకా నేను కొద్ది రోజుల్లో మరి చనిపోబోతున్నాం కాబట్టి ఈ యొక్క టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క ఉన్న తక్కువ టైంలో సాతానికి ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ పాపం చేపిద్దామని నా చేత. కాబట్టి నేను కూడా బస్లేలాగా క్రియేటివిటీగా ఈ యొక్క పాపం నుంచి ఈజీగా జారుకునే విధంగా నాకు జ్ఞానం దయచే దేవుడు అని చెప్పి పెద్దవారి వయసు అయితే ఇలా ప్రతి వయసు వారు ఎవ్రీడే బస్లేల్ని గుర్తు చేసుకోండి. దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.